హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'గార్డియన్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే అర్ధరాత్రి సమయంలో ఒక సీక్రెట్ ప్లేస్‌లో నలుగురు తాంత్రికులు కలిసి క్షుద్ర పూజలు చేస్తూ 4 గాజు బాటిల్స్‌లో వేరు వేరు వ్యక్తుల రక్తాన్ని ఉంచి మంత్రాలు చదువుతూ ఉంటారు. అప్పుడే ఆ నలుగురిలోని ఒక తాంత్రికుడు మిగతా ముగ్గురితో మనం ఎంతో కాలంగా ఈ ఆత్మనైతే బంధించాలి అని ఎదురు చూస్తున్నామో ఆ సమయం ఈరోజు వచ్చింది. ఆ శక్తివంతమైన ఆత్మ ఈరోజు మన కంట్రోల్‌లోకి రాబోతుంది. ఈ 4 బాటిల్స్‌లో ఉన్న రక్తాన్ని వెతుక్కుంటూ ఆ ఆత్మ వస్తుంది. అప్పుడు మన ఆత్మని ఈ 2గా ఉన్న క్రిస్టల్ స్టోన్‌లో బంధిస్తే అప్పుడు ఈ క్రిస్టల్ స్టోన్ ఒకటిగా అవుతుంది. తర్వాత ఈ క్రిస్టల్ స్టోన్ మీద ఎవరి రక్తమైతే వేస్తారో అప్పుడు దాంట్లో బంధించిన ఆత్మ జిన్ లాగా రక్తం వేసిన వారికి ప్రతి విషయంలో హెల్ప్ చేస్తుంది. అవి ఎంత కఠినమైన పనులైనా సరే. కానీ ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ క్రిస్టల్ స్టోన్ 2గా విడిపోతే ఆ ఆత్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. మృత్యువు తథ్యం అంటాడు. ఇంకా ఏం జరిగినా సరే మంత్రాలు చదవడం ఆపకండి అని అందరూ మంత్రాలు చదువుతూ ఉంటారు. అయితే అలా కాసేపటికే ఆ 4 బాటిల్స్‌లో ఉన్న రక్తాన్ని వెతుక్కుంటూ ఆ ఆత్మ అక్కడికి రావడంతో దాన్ని ఆ క్రిస్టల్ స్టోన్‌లో బంధించినట్టు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హన్సిక యాస్ అపర్ణని చూపిస్తారు. అపర్ణ తన పేరెంట్స్‌తో చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అపర్ణ తన చిన్నతనం నుంచి చాలా అన్‌లక్కీ గర్ల్. అపర్ణ ఏదైనా కావాలి అని ఇష్టపడితే చాలు అది ఖచ్చితంగా అపర్ణకి దక్కదు. ఇలా ప్రతి విషయంలో కూడా అపర్ణ దురదృష్టవంతురాలు. తన చిన్నతనంలో తనకి ఎంతో ఇష్టమైన సైకిల్‌ని తన ఫాదర్ కొనిస్తాడు. దాంతో అపర్ణ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దేవునికి మొక్కి సైకిల్ తొక్కడానికి వెళ్ళగా అప్పటికే తన సైకిల్‌ని ఎవరో దొంగతనం చేస్తారు. దాంతో అపర్ణ చాలా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్‌లో అలా అపర్ణ పెద్దయ్యాక కూడా తన దురదృష్టం తనని వెంటాడుతూనే ఉంటుంది. దాంతో అపర్ణ ఇంకా తన లైఫ్‌లోకి లక్ అనేదే రాదు అని బాధపడుతూ ఉంటుంది. ఇలా ఉండగా అపర్ణ ఇంటర్న్‌షిప్ కోసం చెన్నైకి వెళ్తుంది. అక్కడే అపర్ణ రుద్రన్ అనే ఒక సైకియాట్రిస్ట్‌ని కలిసి చిన్నప్పటి నుంచి తన లైఫ్‌ని వెంటాడుతున్న అన్‌లక్కీ వల్ల జరుగుతున్న సంఘటనల గురించి చెప్తుంది. అలా ఒకసారి ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది. అలా ఇంటర్వ్యూకి అటెండ్ కూడా అవుతుంది. కానీ అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోతుంది. దాంతో అపర్ణని జాబ్‌కి సెలెక్ట్ చేయరు. ఈ విషయం తెలిసిన తన ఫ్రెండ్ నెహా అపర్ణకి ఫోన్ చేసి ఇంటర్వ్యూలో నువ్వు ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే ఎలా? ఇంక నీకు జాబ్ ఎలా వస్తుందని కోపడుతుంది. దానికి అపర్ణ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి నాకు సమాధానాలు తెలుసు కానీ టెన్షన్‌లో సమాధానాలు చెప్పలేకపోయా అంటుంది. అది విన్న రుద్రన్ కూడా కొంచెం షాక్ అవుతాడు. ఇంకా అపర్ణ రుద్రన్‌కి మరొక సంఘటన గురించి చెప్తూ తను ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఒక కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంది. అలా అపర్ణ ఆ బిల్డింగ్ మొత్తం తిరిగి చూస్తూ ఉండగా చూసుకోకుండా ఒక పదునైన మేకుని తొక్కడంతో అది కాస్త అపర్ణ కాలుకి గుచ్చుకొని రక్తం కారుతుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ మేకు కింది భాగంలోనే ఆత్మని బంధించి ఉంచిన రాయి ఉంటుంది. ఇంకేముంది అపర్ణ కాలు నుండి కారిన రక్తం కాస్త రాయి మీద పడగానే రాయిలో ఉన్న ఆత్మ ఊపిరి పోసుకుంటుంది. అదే టైంకే ఆ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ ముందు వర్క్ చేస్తున్న కూలీల చేతుల నుండి ఐరన్ కడ్డీ జారి వేగంగా అపర్ణ మొహం మీదికి వస్తుంది. అందరూ ఆ కడ్డీ అపర్ణ మొహంలో గుచ్చుకుంటుంది అనుకుంటారు. కానీ ఆ కడ్డీ తన ఫేస్ దాకా వేగంగా వచ్చి అపర్ణ తలలో గుచ్చుకోకుండా ఆగి కింద పడిపోతుంది. దాంతో అపర్ణ కూడా షాక్ అవుతుంది. అలాగే ఆనందిస్తుంది. ఎందుకంటే మొదటిసారి తన లైఫ్‌లో కడ్డీ గుచ్చుకోకుండా ఆగి మంచి జరిగినందుకు. అలా అప్పటినుంచి అపర్ణ లైఫ్‌లో తను కోరుకున్నట్టే అన్నీ మంచి జరుగుతూనే ఉంటాయి. అది విన్న రుద్రన్ కూడా మంచిదే కదమ్మా! నువ్వు కోరుకున్నట్టే నీ లైఫ్‌లోకి లక్ వచ్చింది కదా అంటాడు. దానికి అపర్ణ కరెక్టే డాక్టర్. కానీ అలా సడన్‌గా నా లైఫ్‌లో జరుగుతున్న లక్ అంతా ఎందుకో తేడాగా అనిపించింది నాకు అని చెప్తుంది. ఇక్కడే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ క్రిస్టల్ స్టోన్‌లో బంధించిన ఆత్మ అపర్ణకి గార్డియన్‌లా మారింది అని ఆ తాంత్రికుడు చెప్పినట్టు అపర్ణ రక్తం ఆ రాయి మీద పడినప్పటి నుంచి అపర్ణ ఏది కోరుకుంటే అది ఇస్తూ సహాయం చేస్తూ ఉంటుంది. అలా ఒకరోజు అపర్ణ ఇంటర్వ్యూలో ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోవడంతో రిజెక్ట్ చేసిన అదే కంపెనీ వారు తమ కంపెనీలో అపర్ణకి జాబ్ ఇచ్చినట్టు జాబ్ ఆఫర్ లెటర్ తన మెయిల్‌కి పంపగా అది చూసిన అపర్ణ కూడా షాక్ అయ్యి ఇదంతా కల్నా నిజమా అనుకుంటుంది. అలా జాబ్‌లో జాయిన్ అయ్యాక నా లైఫ్‌లో ఎన్నో సంఘటనలు జరగడం స్టార్ట్ అయ్యాయని జరిగింది రుద్రన్‌కి చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో అలా అపర్ణ ఆఫీస్‌లో ఉండగా అప్పుడే అపర్ణకి తన అమ్మ ఫోన్ చేసి నీకు జాబ్ రాగానే పెళ్లి చేసుకుంటా అన్నావు కదా! ఇప్పుడు చెప్పు అబ్బాయిని నేను చూడాలా? లేదా నువ్వే లవ్ చేసి పెళ్లి చేసుకుంటావా అని పదే పదే కాల్స్ చేస్తూ ఉండడంతో నాకు ఇప్పుడే జాబ్ వచ్చింది కదా అమ్మా! చూద్దాంలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అదే టైంకే అపర్ణ ఫోన్ మాట్లాడడం ఆ
ఆఫీస్లోని ప్రాజెక్ట్ మేనేజర్ దివ్య చూసి అపర్ణ దగ్గరికి వచ్చి ఆఫీస్ వర్క్ టైంలో వర్క్ చేయకుండా ఫోన్ మాట్లాడుతున్నావు ఏంటని కోప్పడుతుంది. అప్పుడే అపర్ణ తనకి ఇచ్చిన ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ దివ్యకి ఇవ్వగా దివ్య ఆ ప్రాజెక్ట్ని ఎండీకి తీసుకెళ్లి చూపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఎండీకి బాగా నచ్చడంతో దాన్ని అప్రూవ్ చేసి ప్రాజెక్ట్ సైట్కి వెళ్ళి అక్కడి ఇంజనీర్ని కలిసి వర్క్ అంతా దగ్గరుండి చూసుకో, నీతో పాటు నీ ఫ్రెండ్ నేహాన్ కూడా తీసుకెళ్ళు అని చెప్పడంతో అపర్ణ నేహాన్ని తీసుకుని కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్తుంది. ఇక్కడే మనకి మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రభాస్ని చూపిస్తారు. నిజానికి అపర్ణ వెళ్ళిన కన్స్ట్రక్షన్ సైట్లో ప్రభాసే ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అలా అక్కడ ప్రభాస్ని చూడగానే అప్పటిదాకా చాలా కూల్గా ఉన్న అపర్ణ ప్రభాస్ని చూడగానే చాలా ఇరిటేట్ అవుతుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి ప్రభాస్ అండ్ అపర్ణ కాలేజ్ డేస్ నుండే ప్రేమించుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. అయితే అపర్ణకి సిగరెట్స్ తాగేవారన్నా అస్సలు నచ్చదు. కానీ ప్రభాస్కి సిగరెట్స్ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఆ విషయం అపర్ణకి చెప్పకుండా దాచి ఉంటాడు. అయితే ఒకరోజు ప్రభాస్ సీక్రెట్గా సిగరెట్ తాగుతూ ఉండడం అపర్ణ చూసి ప్రభాస్ తనకి అబద్ధం చెప్పాడు అని అలా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యి మాట పెరిగి ఇద్దరికి బ్రేకప్ అయి ఉంటుంది. అలా అదంతా గుర్తు చేసుకున్న అపర్ణకి ఇప్పటికీ కూడా ప్రభాస్ మీద కోపం ఉండడంతో వర్క్లో భాగంగా ప్రతి చిన్న విషయానికి తన మీద కోప్పడుతూ తిడుతూ ఉంటుంది. అయితే ప్రభాస్ మాత్రం ఇంకా అపర్ణని ఇష్టపడుతూనే ఉంటాడు. అందుకే తను ఎంత సీరియస్ అయినా సరే సైలెంట్గా ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికే అపర్ణ ఫ్రెండ్ తనకి ఏదో అర్జెంట్ వర్క్ ఉంది అని అదే విషయం అపర్ణకి చెప్పి స్కూటీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా సైట్లో వర్కింగ్ టైం అయిపోయినా సరే అపర్ణ ఫ్రెండ్ అక్కడికి రాకపోవడంతో అపర్ణ ఇంటికి ఎలా వెళ్ళాలా అని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. అపర్ణని చూసిన ప్రభాస్కి విషయం అర్థమయ్యి అపర్ణతో ఇక్కడికి ఏ వెహికల్స్ కూడా రావు, నీకు ఏ ఇబ్బంది లేకుంటే నా బైక్ ఎక్కువ నిన్ను డ్రాప్ చేస్తా అనడంతో అపర్ణకి మరో దారి లేక ప్రభాస్ బైక్ ఎక్కుతుంది. అలా బైక్ మీద వెళ్ళేటప్పుడు అపర్ణ ప్రభాస్తో సిగరెట్ కోసం బ్రేకప్ అయిన జంట బహుశా మనది మాత్రమే ఉంటుందేమో, అయినా తర్వాత నువ్వు నన్ను కలవటానికి ఎందుకు రాలేదని అడగ్గా దానికి ప్రభాస్ నువ్వు నన్ను వద్దు అనుకుంటున్నావంటే నీకు నేను పర్ఫెక్ట్ కాదేమో అనిపించింది, అందుకే నీ లైఫ్లోకి మళ్ళీ వచ్చి నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక దూరంగా ఉండిపోయానని చెప్తాడు. అది విన్న అపర్ణ కూడా కొంచెం ఎమోషనల్ అవుతుంది. నిజానికి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇప్పటికీ కూడా ప్రేమ ఉంటుంది. దాంతో అది ఇద్దరూ అర్థం చేసుకుని మళ్ళీ కలిసిపోతారు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు సాయంత్రం సైట్లో వర్క్ అయిపోయాక ప్రభాస్ బైక్ తీసి అక్కడి నుంచి వెళ్ళబోగా అపర్ణ తనతో వెళ్ళాలి అనుకుంటుంది. అయితే అప్పుడే అపర్ణ ఫ్రెండ్ నేహా ప్రభాస్ దగ్గరికి వచ్చి నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను నీ బైక్ మీద వస్తా అనడంతో ప్రభాస్ తనని బైక్ ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళబోగా అదంతా చూస్తున్న అపర్ణ ప్రభాస్ బైక్ మీద తనని పట్టుకుని నేహా వెళ్ళడం చూసి జలసీతో వెళ్తున్న వారినే చూస్తూ నేహా బైక్ మీద నుంచి కింద పడిపోతే బాగుంటుంది, మళ్ళీ తను నా ప్రభాస్ బైక్ మీద ఎక్కదు అనుకుంటుంది. అలా అపర్ణ అనుకోగానే సడన్ నేహా బైక్ మీద నుంచి కింద పడిపోతుంది. దాంతో అది చూసి అపర్ణ షాక్ అవ్వగా నేహా పైకి లేచి ప్రభాస్తో నీకు నీ బైక్ మీద అపర్ణని మాత్రమే తీసుకెళ్లాలని ఉంది కదా, అందుకే నన్ను కావాలని కింద పడేశావు, ఇంకోసారి నీ బైక్ ఎక్కను, వెళ్ళి అపర్ణని నీ బైక్ ఎక్కించుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ప్రభాస్ అపర్ణని బైక్ ఎక్కించుకొని తీసుకెళ్తాడు. అయితే అపర్ణకి మాత్రం తను మనసులో అనుకున్నది నిజంగా ఎలా జరిగిందో అర్థం కాదు. తర్వాత ప్రభాస్ అపర్ణని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే ప్రభాస్ అమ్మకి హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటాడు. అప్పుడే డాక్టర్ ప్రభాస్ దగ్గరికి వచ్చి మీ అమ్మకి మరో 2 గంటల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, లేదంటే తను బ్రతకదు అని, అందుకే వెంటనే డోనర్ ఎవరైనా ఉన్నారేమో కనుక్కోమండి అని చెప్తాడు. అది విన్న ప్రభాస్ షాక్ అయ్యి 2 గంటల్లో హార్ట్ డోనర్ ఎవరు దొరుకుతారో అని చాలా బాధపడి డోనర్ కోసం చాలా ట్రై చేస్తాడు. కానీ ఎవరూ దొరకరు. ప్రభాస్ సిచ్యుయేషన్ చూసి అపర్ణ కూడా చాలా ఫీల్ అవుతుంది. అలాగే ప్రభాస్ అమ్మకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం డోనర్ దొరికితే బాగుండు అని కోరుకుంటుంది. ఇంకేముంది అలా అపర్ణ కోరుకోగానే అప్పుడే వారికి ఒక హార్ట్ డోనర్ దొరకడంతో ప్రభాస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ప్రభాస్ అమ్మకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగి ప్రభాస్ అమ్మ బ్రతుకుతుంది. అలా అపర్ణ జరిగింది చెప్పి పేపర్లో వచ్చిన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ న్యూస్ రుద్రన్కి చూపించగా అది చూసిన రుద్రన్ 2 గంటల్లో హార్ట్ డోనర్ దొరికి సర్జరీ కూడా జరిగిందా, అయినా నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని నువ్వు ఎప్పటి నుంచి నమ్మావని అడగ్గా దానికి అపర్ణ మొదట నేను కూడా నమ్మలేదు, కానీ నేను నమ్మేలా ఒక సంఘటన జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు అపర్ణ ఆఫీస్ వాళ్ళ టీంకి మరొక ఆఫీస్ వాళ్ళ టీంకి మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. అపర్ణ తన ఫ్రెండ్ కూడా ఆ మ్యాచ్ చూడడానికి వస్తారు. అయితే ఈ కాంపిటీషన్లో ఎప్పుడూ కూడా అపర్ణ ఆఫీస్ వాళ్ళ టీమే గెలుస్తూ ఉంటుంది. అదీ కాక ఇప్పటికే ఈ మ్యాచ్లో అపర్ణ ఆఫీస్ వాళ్ళ టీం ఆల్రెడీ 4 పాయింట్స్తో లీడింగ్లో ఉండి ఈ మ్యాచ్ కూడా గెలిచేలా ఉంటుంది. అది చూసిన అపర్ణ ఎప్పుడూ కూడా ఒకే టీం మ్యాచ్ గెలిస్తే ఏం కిక్ ఉంటుంది, ఈసారి తమ ఆపోజిట్ టీం గెలిస్తే బాగుంటుంది అనుకోగా అపర్ణ కోరుకున్నట్టే ఈసారి తన ఆపోజిట్ టీమే గెలవడంతో అక్కడున్న అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా
అపర్ణకి కూడా తను ఏమో అనుకుంటే అది జరుగుతుందని క్లారిటీ వస్తుంది. ఇదిలా ఉంటే ఆఫీస్లో ప్రాజెక్ట్ మేనేజర్ దివ్య తన టీం మెంబర్స్లో ఎవరు మంచి ప్రాజెక్ట్ రెడీ చేసినా సరే దివ్య అది తెలుసుకొని వారి నుంచి ఆ ప్రాజెక్టు తను దొంగలించి ఎండీకి ఆ ప్రాజెక్టు తనే రెడీ చేశానని చెప్పి మంచి పేరు సంపాదిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రమోషన్ కోసం. అయితే ఈ విషయం కాస్త అపర్ణకి తెలిసి కోపంతో తన టీం వాళ్ళతో ఇలా ఒకరి కష్టాన్ని తన కష్టమని చెప్పుకొని లాభం పొందేవారికి ఈ లోకంలో చోటే లేదు, ఇలాంటి వారు బ్రతకడం కన్నా చావటం మేలు అని, అప్పుడే మన కష్టం అందరికీ తెలుస్తుంది అని చెప్తుంది. అదంతా అక్కడే ఉన్న ఆఫీస్ పియూన్ అయిన తంగదొరై కూడా వింటాడు. అయితే అలా కాసేపటికే అపర్ణ కోరుకున్నట్టే ప్రాజెక్ట్ మేనేజర్ దివ్య అపర్ణ ముందే పై ఫ్లోర్కి వెళ్ళి విండో అద్దాలు పగలగొట్టుకొని మరీ కిందికి దూకి చనిపోతుంది. అది చూసిన అపర్ణతో పాటు అక్కడి వారందరూ షాక్లో ఉండిపోతారు. అక్కడే ఉన్న తంగదొరై అపర్ణ దగ్గరికి వచ్చి, మేడం ఆ రోజు మన ఆపోజిట్ టీం గెలవాలి అన్నారు, ఎప్పుడూ గెలవని ఆపోజిట్ టీం ఆ రోజు గెలిచింది, ఈరోజు దివ్య మేడం చనిపోతే బాగుండు అన్నారు, వెంటనే దివ్య మేడం కూడా చనిపోయింది, మీ మాటలకి చాలా పవర్ ఉంది అంటారు. అదంతా విన్న అపర్ణ కూడా షాక్లో ఉండిపోతుంది. అలా జరిగింది అపర్ణ రుద్రన్కి చెప్పగా అది విన్న రుద్రన్, ఏదైతే ఏంటి నీకు మంచే జరుగుతుందిగా, లక్షల్లో ఒకరికి ఇలా జరుగుతుంది అనగా దానికి అపర్ణ, నిజమే నేను కోరుకున్నది జరిగి నాకు మంచి జరుగుతుంది, కానీ నాకు మంచి జరగడం కోసం ఇతరులు తమ అవకాశాలు కోల్పోతూ ఇబ్బందులు పడుతున్నారు. ఎలా అంటే ఆ రోజు ఇంటర్వ్యూ కోసం ఆఫీస్కి వెళ్ళాను కదా, నాతో పాటు మరొక అబ్బాయి కూడా ఆ ఇంటర్వ్యూకి వచ్చాడు, తనకి నాకంటే మంచి మార్క్స్ వచ్చాయి, అవి చూసిన నేను కొంచెం టెన్షన్ పడి నాకంటే మార్క్స్ ఎక్కువ వచ్చిన తనకే జాబ్ వస్తుంది అని ఇంటర్వ్యూలో సరైన సమాధానాలు చెప్పలేక టెన్షన్ పడిపోయా. కానీ తర్వాత నా మార్క్స్ తనకి, తన మార్క్స్ నాకు షిఫ్ట్ అయ్యాయి, దాంతో నాకు జాబ్ వచ్చింది, తనకి జాబ్ రాలేదు. ఇంకా ప్రభాస్ అమ్మకి డోనర్ దొరికితే బాగుండు అని నేను కోరుకున్నా, దాంతో అప్పుడే మరొక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి తీసుకుని రాగా తనకి బ్రెయిన్ డెడ్ అవ్వడం వల్ల తన హార్ట్ ప్రభాస్ అమ్మకి సర్జరీ చేశారు, నేను కోరుకోకపోయి ఉంటే ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యేది కాదేమో కదా అని చెప్తుంది. అప్పుడే అపర్ణకి తలనొప్పి స్టార్ట్ అయ్యి తనకి ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే నిన్న ఆఫీస్లో తన ఎండి అపర్ణ ఫ్రెండ్ నేహాతో అసభ్యకరంగా ప్రవర్తించి తనతో ఇంటిమేట్ అవ్వాలని ఫోర్స్ చేయగా నేహ తనని తోసేసి అక్కడి నుంచి పారిపోయి బయటికి వచ్చి అపర్ణ దగ్గరికి వచ్చి జరిగింది చెప్పి ఏడుస్తుంది. అదంతా విన్న అపర్ణ తన ఎండి దగ్గరికి వెళ్ళి తనని బాగా తిట్టి కోపంలో నీలాంటి వాడు చనిపోతే బాగుంటుంది అని ఉంటుంది. ఇదే విషయం గుర్తొచ్చిన అపర్ణ తను అన్నవి అన్నీ జరుగుతాయి కాబట్టి తన ఎండి కూడా నిజంగానే చనిపోతాడేమో అని టెన్షన్ పడుతూ తనని కాపాడాలని అక్కడి నుంచి వెళ్ళి, ఇదిలా ఉంటే అపర్ణ ఆఫీస్లోనే పియూన్గా పనిచేసే తంగదొరైకి అపర్ణ ఏదంటే అది జరుగుతుంది అన్న నిజం తెలిసి తన మామ అయిన రౌడీ రాజేంద్రన్ దగ్గరికి వచ్చి, మా ఆఫీస్లో అపర్ణ అనే అమ్మాయి ఉంది, తన నోటి నుండి ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, అలా జరగటం నేను ప్రత్యక్షంగా చూశాను, అందుకే అపర్ణని మన గ్యాంగ్లో చేర్చుకుంటే మనం ఎవరిని కష్టపడి కత్తులతో గనులతో చంపాల్సిన పని లేకుండా ఆ అమ్మాయి నోటితో మనం చంపాల్సిన వాడిని చనిపోవాలి అని చెప్పిస్తే చాలు వాడే చనిపోతాడు అని చెప్పగా అది విన్న రాజేంద్రన్ నిజంగానే అలాంటి అమ్మాయి ఉందా అని షాక్లో ఉండిపోతాడు. మరోపక్క అదే టైంకే అపర్ణ తన ఆఫీస్ ఎండి గురించి తెలుసుకోవడానికి ప్యూన్ తంగదొరైకి ఫోన్ చేసి మన ఆఫీస్ ఎండి ఇప్పుడు ఎక్కడ ఉంటాడని అడగ్గా అది విన్న తంగదొరై ప్లాన్ ప్రకారం ఎండి ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఉంటాడు అని చెప్తాడు. దాంతో అపర్ణ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి బయలుదేరుతుంది. మరోపక్క తంగదొరై రాజేంద్రన్తో ఆ అమ్మాయి నోటి మాటకి ఎంత పవర్ ఉందో ప్రత్యక్షంగా నీకు చూపిస్తా పదా అని, అలా తంగదొరై అండ్ రాజేంద్రన్ గ్యాంగ్ కూడా అపర్ణ వెంట ఫాలో అవుతూ వెళ్తారు. మరోపక్క సైకియాట్రిస్ట్ రుద్రన్ అపర్ణ ఆఫీస్ ఎండి అన్న అయిన స్టీఫెన్కి ఫోన్ చేసి అపర్ణ గురించి మొత్తం చెప్పి ఇప్పుడు నీ తమ్ముడు చాలా డేంజర్లో ఉన్నాడు, తనని కాపాడుకో అనగా అదంతా విన్న స్టీఫెన్ భయపడి తన తమ్ముడికి ఫోన్ చేసి నువ్వు డేంజర్లో ఉన్నావు, వెంటనే ఎక్కడ ఉన్నా సరే ఇంటికి రా అంటాడు. దానికి తన తమ్ముడు నువ్వేం టెన్షన్ పడకు అన్నయ్య, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను సేఫ్గా ఇంటికి వస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పుడే అపర్ణ తన ఎండి కోసం వెళ్తూ మధ్యలోనే తన ఎండి కార్ చూసి దాన్ని ఫాలో అయ్యి ఆపి తన ఎండితో మాట్లాడుతుంది. అదంతా దూరం నుండి తంగదొరై అండ్ రాజేంద్రన్ గ్యాంగ్ చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. అప్పుడే అపర్ణ తన ఎండితో తను ఏది చెప్తే అది జరుగుతుంది అని నిజం చెప్పబోగా అదే టైంకే అక్కడే పక్కన ఉన్న ఒక ఇంటిపైన ఉన్న ఇనుపరేకు గాలికి వేగంగా ఎగిరి వచ్చి ఎండి గొంతు కోసిస్తుంది. దాంతో ఎండి అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసి అపర్ణ షాక్ అవ్వగా అదంతా దూరం నుండి చూస్తున్న తంగదొరై అండ్ రాజేంద్రన్లు మాత్రం ఈ అమ్మాయికి నిజంగానే శక్తులు ఉన్నాయి, ఈ అమ్మాయి మన గ్యాంగ్లో ఉంటే మనకి డబ్బే డబ్బు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్లో అలా ఇంటికి వచ్చిన అపర్ణ తను అనుకున్నవన్నీ అసలు ఎలా జరుగుతున్నాయి, నా వల్లే అందరూ చనిపోతున్నారు అనే కోపంలో ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతూ అక్కడే ఉన్న ఆ క్రిస్టల్ స్టోన్ని చూసి ఇది ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని దాన్ని తీసుకుని నేలకేసి కొట్టడంతో అది ముక్కలుగా పగిలిపోతుంది. ఇంకేముంది అందులో బంధించిన ఆత్మ బయటికి వచ్చి అపర్ణ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా కాసేపటికే అపర్ణ వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండగా అప్పుడే అపర్ణ శరీరంలో ఉన్న ఆత్మ
బయటికి వచ్చి అపర్ణకి కనిపిస్తుంది. అపర్ణ ఆ ఆత్మని చూసి ఫుల్‌గా భయపడిపోతూ, "అసలు నువ్వు ఎవరు? ఎందుకు నా వెంట పడుతున్నావు?" అని అడగ్గా, దానికి ఆ ఆత్మ, "నన్ను చంపిన వారిని చంపి ప్రతీకారం తీర్చుకునేదాకా నిన్ను వదిలిపెట్టను" అంటుంది. అది విన్న అపర్ణ, "అసలు ఏం జరిగింది? నిన్ను ఎవరు చంపారని?" అడగ్గా, ఆ ఆత్మ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. "నా పేరు మీరా. నాకొక కూతురు ఉంది. నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నా కూతురిని ప్రాణంగా పెంచుతూ హ్యాపీగా ఉండేదాన్ని" అని స్టోరీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. మీరా తన కూతురిని చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది. అయితే మీరా త్యాగరాజ్ కంపెనీలో ఆడిటర్‌గా పనిచేస్తూ ఉంటుంది. నిజానికి త్యాగరాజ్, స్టీఫెన్, రుద్రన్ అండ్ రాఘవ పార్ట్నర్స్‌గా 36 కంపెనీలు రన్ చేస్తూ ఉంటారు. ఈ 36 కంపెనీలకు మీరానే ఆడిటర్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు స్టీఫెన్ అండ్ మిగతా పార్ట్నర్స్ అందరూ కలిసి తాము చేయబోయే ఒక ఫ్రాడ్‌లో మీరాని కూడా చేతులు కలపమని చెప్తారు. ఇంతకీ ఆ ఫ్రాడ్ ఏంటంటే, పేపర్స్ మీద మాత్రమే ఉండే ఒక ఫేక్ కంపెనీ ఉన్నట్లు క్రియేట్ చేసి ఆ కంపెనీ పేరు మీద ఫారెన్ ఇన్వెస్టర్స్ నుండి అధిక మొత్తంలో డబ్బు తీసుకుని ఆ డబ్బుని ఇల్లీగల్‌గా తర్వాత ఇండియాలోని ఒక అకౌంట్‌లోకి వేయాలని చెప్తారు. అది విన్న మీరా, "నేను ఇలాంటి తప్పుడు పనులు అస్సలు చేయను" అని చెప్తుంది. కానీ మీరా ఆ పని చెయ్యాలి అని ఫోర్స్ చేయడంతో మీరా తన జాబ్‌కి కూడా రిజైన్ చేసేస్తుంది. దాంతో స్టీఫెన్ అండ్ మిగతా పార్ట్నర్స్ అందరికీ మీరా మీద చాలా కోపం వచ్చి తన మీద ఫేక్ ఎలిగేషన్స్ వేసి మీరాకి ఎవరు కూడా జాబ్ ఇవ్వకుండా చేస్తారు. దాంతో మీరా చాలా బాధపడుతుంది. అయినా కానీ అన్ని బాధలు భరిస్తూ తన కూతురి కోసం చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు త్యాగరాజ్‌కి తమ కంపెనీస్ మీద ఐటీ రైట్స్ జరగబోతున్నాయని తెలిసి అదే విషయం తన పార్ట్నర్స్‌కి చెప్తాడు. అది విన్నవారు, "మన కంపెనీలో పనిచేసే మీరాని జాబ్‌లో నుండి తీసేసాం. తనకి మన కంపెనీ సీక్రెట్స్ అన్నీ తెలుసు. ఒకవేళ తను ఐటీ వాళ్ళకి తమ ఫేక్ కంపెనీస్ గురించి వాళ్ళకి చెప్తే అందరం జైలుకి వెళ్తాం. అందుకే మీరాని చంపేస్తే మనం సేఫ్" అని మీరాని చంపాలని అందరూ ఫిక్స్ అవుతారు. అదే రోజు మీరా తన కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉండగా అదే టైంకే త్యాగరాజ్ అండ్ మిగతా పార్ట్నర్స్ అందరూ మీరా ఇంటికి వచ్చి తనని బాగా కొట్టి చంపాలి అని చూడగా మీరా వారితో, "నన్ను చంపకండి. నేను మీ కంపెనీస్ గురించి ఎవరికీ చెప్పను. నా కూతురిని తీసుకొని ఈ ఊరు నుండి వెళ్ళిపోతానని" రిక్వెస్ట్ కూడా చేస్తుంది. అయినా కానీ వాళ్ళు మీరాని బాగా కొడతారు. అదే టైంకే మీరా ఫోన్‌కి తన కూతురు ఫోన్ చేసి, "అమ్మ, కేక్ కోసం అందరూ ఇక్కడ వెయిటింగ్, వస్తున్నావా?" అనగా దానికి మీరా, "కేక్ తీసుకుని వస్తున్నా" అని చెప్తుంది. అలాగే వారితో, "నన్ను వదిలేయండి" అని చెప్పి ఏడుస్తూ రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళు తన మాట వినకుండా మీరాని దారుణంగా కొట్టి చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే తన అమ్మ మాటలన్నీ ఫోన్‌లో తన కూతురు విని బాగా ఏడుస్తుంది. సీన్ కట్ చేస్తే మీరా ఆత్మ తమని చంపాలని ట్రై చేస్తుందని అర్థమైన త్యాగరాజ్ అండ్ మిగతా పార్ట్నర్స్ బాగా ఆలోచించి తాంత్రికుడిని కలిసి వారికి విషయం చెప్పి ఆ ఆత్మని బంధించమని చెప్తారు. దాంతో ఆ తాంత్రికుడు ఆ ఆత్మని బంధించేందుకు 4 గాజు బాటిల్స్‌లో త్యాగరాజ్ అండ్ తన పార్ట్నర్స్ రక్తం ఉంచి ప్లాన్ ప్రకారం తాంత్రికులు మీరా ఆత్మని ఆ రాయిలో బంధించి ఉంటారు. ఇదే సీనే మనకి మూవీ స్టార్టింగ్‌లో చూపిస్తారు. అలా జరిగిందంతా మీరా ఆత్మ అపర్ణకి చెప్పి, "ఇప్పుడు నువ్వు ఆ రాయిని పగలగొట్టడం ద్వారా నేను బయటికి వచ్చాను. నన్ను అన్యాయంగా చంపి నా కూతుర్ని అనాథని చేసిన ఆ రాక్షసుల్ని చంపాలి. అందుకే తనకి హెల్ప్ చేయమని" అడుగుతుంది. ఇదిలా ఉంటే మరో పక్క స్టీఫెన్ తన తమ్ముడిని అపర్ణనే చంపింది అనే కోపంతో అపర్ణని పట్టుకుని చంపమని తన రౌడీలని పంపుతాడు. అలా స్టీఫెన్ మనుషులు అపర్ణని పట్టుకుని చంపబోతారు. అదే టైంకి రుద్రన్ స్టీఫెన్‌కి ఫోన్ చేసి, "నువ్వు అపర్ణని చంపకు. తనలో చాలా శక్తులు ఉన్నాయి. అవి మనకి బాగా ఉపయోగపడతాయని" చెప్పినా సరే స్టీఫెన్ తన మాటలు వినడు. అలా స్టీఫెన్ మనుషులు అపర్ణని చంపబోగా అప్పుడే మీరా ఆత్మ అపర్ణ శరీరంలోకి వచ్చి ఆ రౌడీలందరినీ బాగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే అక్కడికి స్టీఫెన్ వస్తాడు. దాంతో అపర్ణ బాడీలో ఉన్న మీరా ఆత్మ స్టీఫెన్ని చాలా దారుణంగా చంపేస్తుంది. మరో పక్క మీరా కూతురు ఒక అనాథాశ్రమంలో ఉంటుంది. అయితే అక్కడే పనిచేసే ఒక వ్యక్తి మీరా కూతురిని టచ్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అపర్ణ బాడీలో ఉన్న మీరా ఆత్మ చూసి ఆ వ్యక్తి ఫేస్ మీద యాసిడ్ పడేలా చేసి బుద్ధి వచ్చేలా చేస్తుంది. ఇదిలా ఉంటే రాజేంద్ర నుండి తంగదురేలకి ఒక మర్డర్ చేయాలని ఆఫర్ రావడంతో ఈ హత్యని వాళ్ళు అపర్ణతో చేయించాలి అని అపర్ణనే ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా మీరా ఆత్మ హాస్పిటల్లో ఉన్న రుద్రాన్ని కూడా చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే అదంతా అపర్ణని ఫాలో అవుతున్న తంగదురై అండ్ రాజేంద్రన్ చూసి భయంతో హాస్పిటల్ నుండి పారిపోతారు. ఇంకా రుద్రన్ చనిపోయాడు అని తెలిసిన త్యాగరాజ్ అండ్ రాఘవ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉండగా తంగదురై అండ్ రాజేంద్రన్ పారిపోవడం చూసి రుద్రాన్ని వీళ్ళే చంపేసి పారిపోతుండవచ్చని డౌట్ వచ్చి తన మనుషులతో వారిని పట్టుకుని తీసుకురమ్మంటాడు. మరో పక్క అనాథాశ్రమంలో మీరా కూతురు పడుతున్న బాధలు చూసిన అపర్ణ తనని అడాప్ట్ చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది. అలాగే తనని బయటికి తీసుకొచ్చి తనకు కావాల్సినవన్నీ కొనిచ్చి మళ్ళీ తీసుకెళ్లి వదిలేస్తుంది. సీన్ కట్ చేస్తే తంగదురై అండ్ రాజేంద్రన్ అపర్ణని ఫాలో అయ్యి తనని కలిసి, "మాకు ఒకరిని చంపాలి అని సుపారీ వచ్చింది. నువ్వు ఏది చెప్తే జరుగుతుంది కదా. అందుకే నీ నోటితో వాడు చనిపోవాలి అని చెప్తే వాడు చనిపోతాడు. దానికి బదులుగా మాకు డబ్బు వస్తుంది" అని మాట్లాడుతూ ఉండగా అదే టైంకి అక్కడికి త్యాగరాజ్ తన మనుషులతో వచ్చి తంగదురై అండ్ రాజేంద్రని పట్టుకుని కట్టేసి వారిని బాగా కొట్టి, "మీరు డాక్టర్ రుద్రని ఎందుకు చంపారు? ఎవరు
ఎవరు చంపమన్నారు చెప్పండి అని అడగ్గా దానికి వాళ్ళు డాక్టర్ రుద్రుణ్ణి చంపింది మేము కాదు అపర్ణనే, తనకి చాలా శక్తులు ఉన్నాయి, తన నోటి నుండి ఏది చెప్తే అది జరిగి తీరుతుంది అని చెప్తాడు. అదంతా విన్న త్యాగరాజ్ అండ్ రాఘవకి అపర్ణనే ఆ క్రిస్టల్ స్టోన్ని పగలగొట్టి ఉండాలి, మీరా ఆత్మ తనలోకి ప్రవేశించిందని అర్థమవుతుంది. అందుకే మీరా ఆత్మ ఉన్న అపర్ణనే అందరినీ చంపుతుంది అనుకుంటారు. నెక్స్ట్ సీన్ లో త్యాగరాజ్ తన ఫ్యామిలీతో కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ చేస్తూ ఉంటాడు. అదే రెస్టారెంట్ కి అపర్ణ మీరా కూతురుని తీసుకుని వస్తుంది. అలా కాసేపటికి త్యాగరాజ్ వాష్రూమ్ లోకి వెళ్ళగా అదే టైంకి అక్కడికి మీరా ఆత్మ వచ్చి త్యాగరాజ్ని చంపబోగా అప్పుడే మీరా కూతురు అపర్ణని పిలిచి నాకు నిద్ర వస్తుంది ఇంటికి వెళ్దాం అనడంతో త్యాగరాజ్ని చంపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా త్యాగరాజ్ ఫుల్గా భయపడిపోయి తన ఫ్యామిలీని తీసుకుని ఇంటికి వచ్చి వారిని ఒక రూమ్లో ఉండమని చెప్పి ఆ రూమ్కి లాక్ వేసి జాగ్రత్తగా ఉండండి, ఏం జరిగినా సరే బయటికి రాకండి అని చెప్తాడు. అలా కాసేపటికే మీరా ఆత్మ త్యాగరాజ్ ఇంటికి వచ్చి త్యాగరాజ్ని దారుణంగా చంపేస్తుంది. మరో పక్క తన ముగ్గురు పార్ట్నర్స్ చనిపోవడంతో అదంతా చూస్తున్న రాఘవ ఇదంతా మీరా ఆత్మ పనే అని, మీరా ఆత్మని ఎలాగైనా నాశనం చేయాలని ప్లాన్ ప్రకారం తన మనుషులతో మీరా కూతురిని కిడ్నాప్ చేయించి ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్లి తాంత్రికుడికి విషయమంతా చెప్పి తన ద్వారా అపర్ణ బాడీలో ఉన్న మీరా ఆత్మని అక్కడికి రప్పించి నీ కూతురు ప్రాణాలతో ఉండాలి అంటే రాఘవాని చంపకుండా వదిలే, లేదంటే నీ కూతుర్ని చిత్ర హింసలు పెట్టి చంపేస్తామని బెదిరించడంతో మీరా ఆత్మ తన కూతురి కోసం అపర్ణ శరీరం నుండి బయటికి రాగా తాంత్రికుడు మీరా ఆత్మని ఒక బాటిల్లో బంధించి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడే రాఘవ మీరా కూతురిని హింసిస్తూ ఉండడంతో అది చూసిన అపర్ణ తను చిన్నపిల్ల తన్ని వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ రాఘవ అపర్ణని కూడా కత్తితో పొడిచి తను బ్రతికి ఉండగానే అక్కడే పూడ్చిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా రాఘవ ఇంటికి వచ్చి మీరా ఆత్మ బాధ ఇంకా తొలగిపోయిందని హ్యాపీగా ఉండగా అప్పుడే అక్కడికి అపర్ణ వస్తుంది. అపర్ణని చూసిన రాఘవ షాక్ అయ్యి తను ఎలా బ్రతికింది అనుకుంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ తాంత్రికుడు మీరా ఆత్మని బంధించి అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉండగా మీరా ఆత్మ తన కూతురి కోసమే కదా పోరాడుతుంది అని తల్లి ప్రేమని అర్థం చేసుకుని మీరా ఆత్మని బయటికి వదిలేసి ఉంటాడు. దాంతో మీరా ఆత్మ పూడ్చిపెట్టిన అపర్ణ బాడీలోకి వెళ్ళి తన కూతురిని చంపబోతున్న రౌడీలందరినీ కొట్టి చంపి అలా రాఘవ ఇంటికి వచ్చి తన ప్రతీకారంలో భాగంగా చివరి వాడైన రాఘవాని కూడా చంపేస్తుంది. సీన్ కట్ చేస్తే మూవీ ఎండింగ్ లో అపర్ణ అండ్ ప్రభాస్ పెళ్లి చేసుకుని మీరా కూతురుని అడాప్ట్ చేసుకుని ప్రేమగా చూసుకుంటున్నట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.